రామగుండంలో శాసనసభ్యుడు గత 15 రోజుల క్రితం ఏదైతే రామగుండంలో ఉన్నటువంటి దారి మైసమ్మ గుళ్ళన్ని కూడా కూల్చివేతకు ఆర్డర్లు ఇచ్చి ఒక అర్ధరాత్రి దొంగలాగా కూలగొట్టడం జరిగింది. దాని తర్వాత హిందూ సంఘాలు, సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ఎవరైతే దీనికి ఆర్డర్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఆయన క్షమాపణలు చెప్పాలని చెప్పేసి, రెండవది ఏ అధికారులు అయితే దాన్ని కూలగొట్టడానికి ప్రక్రియ చేసిరో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి, ఆ గుళ్ళన్ని కూడా పునర్నిర్మాణం చేయాలనే డిమాండ్ తోటి పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. అనేక సంఘాలు కూడా ఇప్పటికి కూడా రకరకాల ఆర్గనైజేషన్ ద్వారా రకరకాల ప్లాట్ఫామ్స్లలో ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ చాలా మంది కాంగ్రెస్ నాయకులు తెల్లారే రియాక్ట్ అయిపోయి మేము కూలగొట్టలే, మేము చెప్పలే, మా ఎమ్మెల్యే చెప్పలే, అధికారులు మున్సిపల్ వాళ్ళు పొరపాటున కూల్చిండ్రు అని చెప్పేసి 2-3 జాగాలల్లా కట్టించినట్టు నటించిండ్రు, యాక్ట్ చేసిర్రు, జీవించిండ్రు. కానీ ఇప్పటి వరకు మరి పొరపాటు జరిగిందని చెప్పినప్పుడు ఇప్పటి వరకు అధికారుల మీద చర్యలు అయితే జరగలేదు. పొరపాటు అయిందని మీరే చెప్తా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు అధికారుల మీద చర్యలు జరగలేదు. నేనేమంటున్నా అంటే ఇది పూర్తిగా ఎమ్మెల్యే గారు ఒక సమావేశంలో, ఆ రోజు పాత్రికేయ సోదరులు ఉన్నారు, ఈ గోదావరిఖని ప్రాంత సమావేశంలో ఎమ్మెల్యే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూలగొట్టమని. మరి అది నిజమా అబద్ధమా? ఒకవేళ అది అబద్ధం అయితే మన గోదావరిఖని పట్టణంలో నడిబొడ్డున ఉన్నటువంటి పోషమ్మ గుడిలా నాకు ప్రమేయం లేదు అని చెప్పేసి అక్కడ ప్రమాణం చేస్తాడా ఎమ్మెల్యే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఒకవేళ నువ్వు వచ్చి ప్రమాణం చేయకపోతే అధికారులను సస్పెండ్ చేయాలి. ఈ నాటకాలు ఎందుకు, ఈ నటనలు ఎందుకు? కూలగొట్టేసి ప్రజలల్లో ఆగ్రహం వచ్చింది చెప్పి తెలిసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడం కోసం నువ్వు క్షమాపణలు చెప్పకుండా ఆల్టర్నేట్ గా వివిధ ప్రయత్నాలు చేస్తా ఉన్నావు. దాంట్లో భాగంగానే ఆ సంఘటన జరిగినప్పుడు కొంతమంది నాయకులు మక్కాన్ సింగ్ 3 కోట్లతోటి బుగ్గగుట్ట కాడ గుడి నిర్మాణం చేస్తాడు, 20 కోట్లతోటి ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేస్తుందని చెప్తా ఉన్నాం. మరి ఆ గుడి బుగ్గ కాడ ఉన్న గుడికి 3 కోట్ల రూపాయలు అయితాయా? మరి ఆ గుడికే 3 కోట్ల రూపాయలు అయితే దానికి ఒక 50 లక్షలు 30 లక్షలలో నిర్మాణం అవుతుంది. మిగతా పైసలు మీ ఎమ్మెల్యే తింటాడ 3 కోట్లు వసూలు చేసి. రెండవది ఏదైతే బీఫరోజ్ గడ్డ మీద ఆంజనేయ స్వామి గుడి నిర్మాణము గొప్పగా చేస్తారో మేము స్వాగతిస్తున్నాం. కానీ నువ్వు ఒక ట్రస్ట్ను పెట్టేసి ఆ ట్రస్ట్కు మీ భార్యనే ట్రస్టీగా పెట్టుకొని, చైర్మన్ గా పెట్టుకొని ఇప్పటి వరకు నువ్వు 20 కోట్ల రూపాయలు అంటున్నావు. మరి దాని 20 కోట్ల డిపిఆర్ ఉందా? అసలు దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించిండ్రా? మరి ఆ 20 కోట్ల ఎక్కడికెళ్ళి వస్తున్నాయి పైసలు? నీదేమైనా పారదర్శకంగా చేస్తున్నావా? మాకు అనుమానం ఉన్నది దాని పేరు మీద 100 కోట్లు దోసుకుంటున్నావు అని చెప్పేసి. ఎక్కడెక్కడనో చందాలు వసూలు చేస్తున్నారని తెలుస్తుంది. ఆ ట్రస్ట్ పారదర్శకంగా లేకపోవడం, దానికి డిస్ప్లే లేకపోవడం, దాని గురించి చెప్పకపోవడం. నువ్వు సొంతంగా కడితే మేము దాన్ని క్వశ్చన్ చేయం, నువ్వు కడుతున్నావు అనుకుంటాం. కానీ నువ్వు మంది దగ్గర పైసలు వసూలు చేసి, ఈ ఊరు పేరు మీద వసూలు చేసి అక్కడ గుడి నిర్మాణం 20 కోట్లు అని చెప్తున్నావు. 20 కోట్ల నిర్మాణం కాదు, అది 20 కోట్లైనా ఎన్నైనా గానీ అందులో నీ ఎన్ని పైసలు ఉన్నాయి? నేనే కడతానా అని చెప్పుకుంటాను. నీ ఎన్ని పైసలు ఉన్నాయి? ఎంతమందిని దోసి కడతాను? ఎంతమంది దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని అందులో జమ చేస్తలేవు? అమెరికా ద్వారా నిధులు వస్తున్నాయని చెప్తున్నారు, హైదరాబాద్ లో వసూలు చేస్తున్నారు అని చెప్తున్నారు, బూడిదల వసూలు చేస్తున్నారు, మట్టిలో వసూలు చేస్తున్నారు, ఇక్కడ పడితే అక్కడ కూలగొట్టిన ఇండ్లు కూడా పైసలు వసూలు చేస్తున్నారు అని చెప్పి జనాలు అనుకుంటా ఉన్నట్టు అభియోగాలు వస్తున్నాయి. దానికి నువ్వు రుజువులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా తప్పుడు త్రోవతో ఏదైతే గొప్ప నిర్మాణాన్ని చేపడుతున్నావో దానికి అందం రాదు, గౌరవం రాదు. నువ్వు తప్పుడు విధానాలు కాకుండా ప్రజలందరి సమక్షంలో దాన్ని మంచిగా పద్ధతిగా ఏ విధంగా మనం నిర్మాణం చేస్తున్నాం, వనరులు ఏ విధంగా వస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా మైసమ్మ గుడులు కూలగొట్టిన తర్వాత ఏమేమో నువ్వు కథలు పడతా ఉన్నావు. ఏది ఆ ప్రజల వంటి ఆగ్రహాన్ని చల్లార్చుకోవడం కోసం అనేక కథలు పడతా ఉన్నావు. ఆ కథలన్నీ కూడా ఏవి కూడా సక్సెస్ కావు. నువ్వు తప్పకుండా అమ్మవారి ఆగ్రహానికి, ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి నువ్వు గురి కావాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితిలో ప్రజలందరినీ క్షమాపణ వేడుకోవాల్సిందే అవి కూలగొట్టినందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఇంకా మీ మీద అందరినీ కూడా కలుపుకపోయి నువ్వు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంటుందని తెలియజేసుకుంటూ, రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఏ విధమైనటువంటి దుర్మార్గం నడుస్తుంది, ఏ విధమైనటువంటి దోపిడీ నడుస్తుంది, ఇక్కడ ఏ విధమైనటువంటి నటనలు నడుస్తున్నాయి. కూలగొడతారు వాళ్ళే, నటనలు చేస్తారు వాళ్ళే, పుట్టిన తర్వాత మందు పెట్టినట్టుగా యాక్షన్లు చేస్తా ఉన్నారు. దీన్ని అందరూ కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు.